మేజర్ గ్రామ పంచాయతీ సారపాక ఐటీసీ ఫ్యాక్టరీ దగ్గరలో మోతే గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. రెక్కాడితే డొక్కాడని స్థానికులు మాకు న్యాయం చేయాలని ఐటీసీ పైప్లైన్ పనులను అడ్డుకున్నారు. ఇంటి నిర్మాణం ద్వారా ఈ పైప్లైన్ వెళ్లడం వల్ల మా ఇల్లు పూర్తిగా దెబ్బతింటాయని, ఒక పూట పస్తు ఉండి ఇంటిని నిర్మించుకున్నామని అన్నారు. చాలా నష్టపోతున్నామని, ఆ నష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని, ఐటీసీ కంపెనీ నుంచి విద్య, వైద్యం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మా డిమాండ్లు నెరవేర్చే దిశగా కంపెనీ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏం రోజు అది కూలే మా కర్రోళ్ళ గురించి కాదు మేము మాట్లాడింది, అసలు నా పొజిషన్ ఏందని. చేయలేదు. ఈ విధంగా ఇక్కడ ఒక కొన్ని శక్తులనే వాళ్ళు పెంచుకుంటూ వాళ్ళ మాటలే వింటూ చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలకు అడ్డుపడుతూ వాళ్ళు మాత్రం పబ్బం గడుపుకుంటున్నారు. ఈ విధంగా చాలా కార్యక్రమాలు మూలమడి ఉన్నాయి. ఐటీసీ చేయవలసిన కార్యక్రమాలు, సిఎస్ఆర్ ఫండ్స్ దుర్వినియోగం అవుతున్నాయని కూడా మేము చెప్పగలం. ఎందుకంటే వారి యొక్క కనుసంధానంలోనే ఇవి జరుగుతున్నాయి. కొన్ని శక్తుల కనుసంధానంలో అవి దుర్వినియోగం అవుతున్నాయి. వాళ్ళకే కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు, వాళ్ళకే అన్నీ చేస్తున్నారు. ఐటీసీ కూడా ఒంటొద్దు పోవద్దని మా మనవి. ఎప్పుడు ఇలాగ ఉండొద్దు. మాకు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు ఊళ్ళల్లో. ఆ ప్రజాప్రతినిధుల్ని మీరు సంప్రదిస్తూ ఏ డెవలప్మెంట్ చేయాలన్నా వాళ్ళందరినీ ఒక యూనిటీ చేసుకొని వాళ్ళందరికీ తెలిసేటట్టుగా చేయాలని మేము ఐటీసీ యజమాని గట్టిగా కోరుతున్నాం. ఈ విధంగా ఇప్పుడు కొత్త పైప్ లైన్ వేశారు. పాత పైప్ లైన్ లీక్లు అలాగే ఉన్నాయి. మళ్ళీ కొత్త పైప్ లైన్ ఈ కొత్త మిషన్ కని వేశారు. ఆ వేసిన విధంగా ఇక్కడ ఉన్న ఊరు అప్పుడు 1986లో కాంగ్రెస్ గవర్నమెంట్లో వరదలు వస్తే అప్పుడు సోనియామ్మ గారు ఈ ఊరు ఇది మోతే అనే గ్రామంలో ఇక్కడ ఇల్లు కట్టుకోమని వారు ఈ ప్లేస్ చూపించడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఈ విధంగా చేస్తూ అందరికీ కూడా ప్లాట్లు ఇచ్చారు. అప్పుడు కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఇచ్చిన స్లిప్పులు కూడా ఉన్నాయి. అందరి దగ్గర ఉన్నాయో ఎవరి దగ్గర ఉన్నాయో మరి తెలియదు. ఇల్లు అయితే కట్టుకున్నారు వారు చెప్పినట్టే. అంతా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటున్నారు. కానీ పైప్ లైన్ ఇప్పుడు వాళ్ళ ఇళ్ల మధ్యలోంచి వెళ్తుంది. అది చాలా నష్టపరిహారం చెల్లించి ఎలాగైతే మార్కెట్ రేట్ ఉంటుందో ఆ మార్కెట్ రేట్ అనుగుణంగా మీరు నష్టపరిహారం చెల్లిస్తూ వాళ్ళకు కూడా చాలామంది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ చేకూర్చాలని చాలా యువకులు ఇక్కడ ఉన్నారు ఈ యొక్క గ్రామంలో. ఆ యువకులను కూడా మీరు తీసుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చేకూర్చాలని ఇక్కడ ప్రజలు గట్టిగా మేము కోరుతున్నాం. మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా ఇక్కడ ఉన్నాము కాబట్టి మీరు కూడా సంప్రదించాల్సిన వాళ్ళని సంప్రదించి మీ యొక్క విషయాలు చెప్పి వారి ద్వారా మాకు స్థానిక పెద్దలు ఉన్నారు ఇక్కడ, మా నియోజకవర్గ పెద్దలు ఎమ్మెల్యే గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా మేము చెప్తున్నది మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇక్కడున్న ప్రజలందరికీ కూడా, ఈ రెండు ఊర్లు సంబంధించిన ప్రజలందరికీ, పైప్ లైన్లో లాస్ అయిన వాళ్ళందరికీ కూడా మీరు కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాము. మరి అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ మీద వచ్చే డబ్బుల్ని మీరు ఒక వాటర్ ట్యాంక్ కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ, డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇచ్చే పొల్యూషన్ గాలి పీల్చి అన్నీ పీల్చి మేము చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు. మీరు ఈ రెండు ఊళ్ళల్లో చూసుకుంటే ఎంతమంది క్యాన్సర్ పేషెంట్ ఉన్నారో మీరు ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ చేయించండి, అన్నీ కూడా బయటపడతాయి. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే ఒక అంబులెన్స్ సర్వీస్ కూడా మీరు ఇవ్వలేదు
మండలానికి ఒక పెద్ద హాస్పిటల్ కట్టి సిఎస్ఆర్ ఫండ్స్ మీద మీరు వైద్యాన్ని కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి మా ప్రధాన కాంగ్రెస్ తరపు నుంచి మా ప్రధాన డిమాండ్ మేము కోరుతున్నాం. ఇద్దరు కొడుకులు, ఒక కొడుక్కి కాలు ఇరిగి రాడుంది, ఆయన భార్యకు కూడా మంచిగా లేదు, క్యాన్సర్ అయి ఉంది. ఒక కొడుక్కి ఏమో కూలి పని చేసుకుంటాడు, వాళ్ళకు ఒక అబ్బాయి, చిన్న అబ్బాయికి ఒక అమ్మాయి. అయితే ఇక్కడ నేను 4 రేకులు వేసుకున్నాయి, ఇది కనపడేది మా పెద్ద అబ్బాయి వాళ్ళ చోట్లో. ఇప్పుడు నాకు వాళ్ళు ఇప్పుడు మీరు కాలనీలు ఇస్తారు కదా, ఇల్లు కట్టుకుంటాం అంటున్నారు మా మనవాళ్ళు. ఇప్పుడు ఆ ఇల్లు వీకేస్తే నేను ఎక్కడ ఉండాలో మీరే చెప్పండి. కూలి పని చేసుకున్నారు పిల్లలు. మా చిన్న అబ్బాయి కూడా ఏం లేదు. ఈ పైప్ లైన్ వరకు మీ ఇంటి మా చిన్న అబ్బాయి వాళ్ళ పిల్లవాడికి ఉద్యోగం లేదు, ఏం లేదు. ఆయన కూడా లివర్లు వాళ్ళు ఒక అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలి, చిన్న అబ్బాయి. పేలు ఐటీసీ కంపెనీ తరఫున మాకు పైప్ లైన్ ఇలా వచ్చింది ఇండ్ల మీద నుంచి. మాకు ఇండ్ల మీద నుంచి వచ్చిన దానికి మేము అందరం ఎప్పుడు సోనియా గాంధీ వచ్చినప్పుడు మాకందరికి ఈ ఊరు మోతే ఎరగండి దక్కదని చెప్పింది. ఆ విధంగా మాకు ప్లేస్లో ఆఫ్ ఇచ్చారు. ఇస్తే మేము ప్లేస్లన్నీ ఆఫ్ చేసుకున్నాము. మేము కట్టుకునే తోమత లేక మామూలుగా రేకులు వేసుకొని మామూలుగా అలా ఉన్నాము. ఇప్పుడు అదే ఇండ్ల మధ్యలో నుంచి ఇండ్ల సందులో నుంచి కూడా పైప్ లైన్ వస్తుంది. ఈ పైప్ లైన్ ఇలా వెళ్తుంది కాబట్టి మేము అందరం ఇక్కడ ఆఫ్ చేసాము. ఎందుకంటే మాకు చదువుకున్న పిల్లగాళ్ళు ఉన్నారు చాలామంది. ఆ చదువుకున్న పిల్లగాళ్ళకి ప్రతి ఒక్కరికి పోస్ట్ ఒకటి ఇవ్వాలి అని మేము ఆఫ్ చేసాము. దాని మూలాన ఇప్పుడు మేము అందరం కలిసి కాంగ్రెస్ వాళ్ళని పార్టీ వాళ్ళందరినీ తీసుకొని వచ్చాము. మాకు సహాయం చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా ఊరికి ఒక అంబులెన్స్ లేదు, ఒక అంగన్వాడీ లేదు, స్కూలు లేదు. స్కూల్కి బీపీఎల్ తరఫున స్కూల్ లేదు. స్కూల్ పిల్లగాళ్ళకి బుక్కులు కూడా ఇవ్వట్లేదు. సారపాకలో ఇస్తారు, అటు ఇటు ఇస్తున్నారు. కానీ మా మోతలోకి ఎవరికి మాత్రానికి స్కూల్ బుక్కులు కూడా ఇవ్వట్లేదు. మాకు అందుమూలాన కొంచెం మాకు కంపెనీ తరపు నుంచి మాకు సహాయం చేయగలరు.